ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 66 అధ్యాయం 2వ వచనం సగభాగం నుంచి, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుంటాడో వానినే నేను దృష్టిస్తాను, వాడినే చూస్తాను, వాడికే సహాయం చేస్తాను, మిగతా వాళ్ళకి హెల్ప్ ఉండదు అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఇది చక్కని మాట. దేవుని మాట వింటే, దేవునికి లోబడితే కలిగే మేలుల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. దేవునికి మనం లోబడాలి. దేవుని మాటలు మనం శ్రద్ధగా వినాలి, చెప్పిన మాటలు లోబడాలి. ఆయన చెప్పినట్టు చేస్తున్న వాళ్ళకే దేవుడి దీవెన ఉంటుంది, వాళ్ళనే దృష్టిస్తాడు, మిగతా వాళ్ళ పట్ల ఆయన శ్రద్ధ తీసుకోవడం ఈ మాటలో మనకు అర్థం. దేవుడికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం చూద్దామండి ఒకసారి. అబ్రహాముతో దేవుడు ఇలా అంటున్నాడు, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడు, నా తోడని ప్రమాణము చేసి ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ అబ్రహామును గురించి దేవుడు ఆనందిస్తున్నాడు. అబ్రహాము దేవుడు ఏది చెబితే అది వెంటనే చేసే వ్యక్తి అండి. అబ్రహాము దేవుడి మాటని ఎప్పుడు వాయిదా వేయలే, పోస్ట్ పోన్ చేయలే, చూద్దాంలే, ఆలోచిద్దాంలే అనే మాట ఎక్కడా లేదు. సాక్షాత్తు దేవుడు మాట్లాడాడంటే అది చాలా ఉపయోగకరమైన మాట, అది చేయాల్సిందే అని అనుకునేవాడు. కానీ ఎదిరిద్దాం, ఇది నేను చేయలేను, నా వల్ల కాదులే అని ఎప్పుడు తలాడ్డం తిప్పిన వ్యక్తి కాదు. కొన్ని ఆయన దేవుడు చెప్పిన మాటలు విన్న మాటలు కొన్ని చెప్పండి. నీ దేశమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టి నువ్వు నేను చూపించు దేశంలోకి వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. విన్నాడా? ఏం చేశాడు? తన దేశం వదిలిపెట్టి బయటకు వచ్చేసి దేవుని మాటకు అంత గౌరవించాడు ఆయన. తర్వాత ఏం చేశాడు? దేవుని మాటకి ఎక్కడ లోపడ్డాడు? మీలో పురుషులందరూ సున్నతి చేయించుకోవాలన్నాడు. ఆ మాటకు బహుశా 17వ అధ్యాయం వెంటనే ఆ దినమందే అని రాయబడింది అక్కడ. ఆ దినమంది మా పెద్ద దాసుడు, చిన్న దాసుడు వీళ్ళందరూ ఒక గ్రూప్ మీటింగ్ చేస్తాను తండ్రి, వాళ్ళ ఆలోచన కూడా తీసుకుని మీరు చెప్పిన పని చేస్తాను అనలా. ఆ దినమంది అందరం లాక్కొచ్చేసి అందరికీ సున్నం చేయించేసాడు. తాను తన కుమారుడు కూడా సున్నం చేయించుకున్నారు. ఇది చాలా ఆయన కొన్న గొప్ప విధేయత కనబడుతుంది. దాన్ని సర్కంసెన్స్ అంటాడు. అంటే ఆ సున్నతి చేయడం, సాయిబుల భాషలో శుద్ధి ఏదంటారు, పురుషుడి యొక్క గోప్యాంగి చర్మను కత్తిరించి తీసేయడం. దేవుడి యొక్క నిబంధన, ప్రతి పురుషుడు దేవునికి భయపడాలి, పాపం చేయకూడదు. నా నిబంధన నీ దేహంలో ఒక భాగం వెళ్తుంది కాబట్టి మీరు వ్యభిచరించకూడదు, మీరు నా ఆజ్ఞల నుంచి తప్పిపోకూడదు, మీరు ఎక్కడ కూడా పాప పనుల్లో ఉండకూడదు, నాకు మీకు మధ్య ఒక నిబంధన ఉన్నదని చెప్పడానికి దేవుడు ఆ గుర్తు వేశాడు వాడికి. దేవుడికి స్తోత్రం కలుగు. మీరు పవిత్ర జనాంగం ఉండాలి, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలంటానికి దేవుడు ఒక నిబంధన గుర్తించాడు. మీకు నాకు మధ్య ఒక ప్రమాణం ఉంది, నీకు నాకు మధ్య ఒక ఒట్టు ఉంది, నీకు మాకు మధ్య ఒక రిలేషన్ ఉంది. కాబట్టి ఈ నిబంధన మీ దేహాల్లో కనబడుతున్నంత కాలం మీరు నా ప్రజలని అర్థం అన్నాడు. మరి నేటి దినాల్లో ఆయనకి మనకి నిబంధన ఏంటి? అది గత కాలంలో పాత నిబంధనలు అబ్రహాము అతని సంతానానికి ఆ సున్నతి అనేది నిబంధన. ఇప్పుడేంటి? బాప్తిస్మం. ఏంటని చెప్పడం? మీరు ఆయన బిడ్డలు అంటానికి నిబంధన ఏంటంటే నువ్వు తల వంచి బాప్తిస్మం తీసుకుంటే ఆయన నిబంధనలో ఆయన బిడ్డగా ఉన్నట్లే. దేవుడు మారు మనసు పొంది పాపక్షమాపణ కొరకు బాప్తిస్మం పొంది ఆయన తండ్రి అని పిలిస్తే నీవు ఆయన బిడ్డ కింద లెక్క. ఇవన్నీ చేయకుండా మనం నువ్వంటే నాకు ఇష్టం, నీ ప్రార్థన అంటే ఇష్టం, నీ భక్తి అంటే ఇష్టం, ఇవన్నీ చెప్పొద్దు, కథలు చెప్పండి. హల్లెలూయా. యేసు కూడా తల వంచి యోహాను దగ్గరికి వెళ్ళి బాప్తిస్మం తీసుకున్నాడు. పరిసయ్యులు, సద్దుకయ్యులు, యూదుల్లో ప్రముఖులు, ధర్మశాస్త్రోపదేశకులు ఆయన మాటకు విధేయులు కాలేదు. కానీ
చాలామంది ఆయన మాటకు విధేయులై యోహాను చేత బాప్తిసం తీసుకున్నారు. యేసు కూడా వెళ్ళి ఆయనకి అసలు బాప్తిసం అక్కర్లా, పాపక్షమాపణ అక్కర్లా. మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా బాప్తిసానికి లోబడాలనేది యేసు తన యొక్క ఆదర్శం ద్వారా చూపించాడు. మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఏం చేయాలి? పాపక్షమాపణ కొరకు బాప్తిసం పొందాలి, మారు మనసు పొందాలి, పాపక్షమాపణ కొరకు బాప్తిసం పొందాలి. పుట్టిన నీళ్ళల్లో మునిగినందువల్ల పాపాల కొరకు ఒక తీవ్రమైన ఆలోచనతో ఇక నేను పాపం చేయకూడదు, దేవునికి విరోధంగా నడవకూడదు, నీతిగానే బ్రతుకుతాను అని బాప్తిసం తీసుకోవాలి. కానీ అందరూ తీసుకుంటా నేను తీసుకుపోతే ఏమనుకుంటారని నీళ్ళలో మునిగారు. అట్లా మునిగినోడు అందరూ దెయ్యాల్లాగా మారుతారు, అపవిత్రాత్మలతో ఉంటారు, దెయ్యపు శక్తులు ఆవరిస్తారు. మారు మనసు పొందకుండా బాప్తిసం తీసుకుంటే వాళ్ళు దేవునికి మహిమ ఉండదు వాళ్ళ వల్ల. ఇంకా సాధారణ వాళ్ళని బలంగా వాడుకుంటాడు. మారు మనసు పొంది పాపక్షమాపణ కొరకు బాప్తిసం తీసుకుంటే వాళ్ళు దేవుని మహిమపరుస్తారు వాళ్ళ జీవితాల్లో. హల్లెలూయా. కాబట్టి ఎవరినో సంతృప్తిపరచడం కొరకు, ఎవరినో నమ్మించడం కొరకు, మనుషులు నమ్మించడం కొరకు, నేను మారిపోయానని ప్రజలకు చెప్పడం కొరకు బాప్తిసం తీసుకున్నాడు. నీ మారు మనసు దేవుడు చూస్తాడు. హల్లెలూయా. పాపక్షమాపణ కొరకు బాప్తిసం పొందాడు. ఇక్కడ అబ్రహాము సున్నతి ద్వారా దేవుని మాటకు విధేయుడయ్యాడు. ఇంకా ఇస్సాకును బలి అర్పణ ఇస్తావంటే అదంటే కుదురుదు ప్రభా, నువ్వు దేవుడు అయితే అలా అడుగుతావా అని అన్నాడా? ఆ రాత్రిపూట మాట్లాడాడు, ఉదయాన్నే కట్టిని చేయించాడు, ఇద్దరు పనివాళ్ళు తీసుకున్నాడు, గాడిదలు తీసుకున్నాడు, నిప్పు కత్తి తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆయన పని మీద వెళ్ళిపోయాడు. శారమ్మకి చెప్తే ఈ విషయం బలి ఇవ్వనివ్వదు, అడ్డుపడిపోద్దని చెప్పి ఊపిరి మాట ఇవ్వలేదు, ఆవిడకి తెలియజేయలేకుండా. దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ వ్రతం దేవుడు కోరింది ఆగిపోద్ది ఆవిడతో చెబితే, కాళ్ళ చేతులు అడ్డంపడి దేవుడికి మాట నెరవేర్చలేదని ఆవిడతో ఒక మాట కూడా చెప్పకుండా పనివాడు తీసుకుని ఇక ఉదయాన్నే ఇక పని మీద ఉన్నాడు, దేవుడి పని మీద వెళ్ళిపోయాడు. అని ఒకవేళ తెలిస్తే ఏమైంది అనుకున్నారు? నమ్మకమైన దాసుని తీసుకుని ఆ ముసలోడిని కట్టేసి గదిలేసేయండి రాలేదు, కాళ్ళ చేతులు కట్టేసి అబ్రాహాన్ని గదిలేసేయండి. దేవుడు నాకు కొడుకునిస్తే, ఇంతకాలం వేచి ఉన్న తర్వాత కొడుకునిస్తే ఈ ముసలోడికి చివరిలో మెంటలు వచ్చి కొడుకుని చంపేస్తానంటున్నాడు, బలి అంటున్నాడు. ఈ పిచ్చోడిని కట్టేసి గదిలేసి తాళ వేసేసాను. ఏళ్ళకి కిటికీల నుంచి అన్నమే ఉన్నాడు. 4 బకెట్ నీళ్ళు కొట్టిన తర్వాత దేవుడికి స్తోత్రం. అంతకాడికి తెగిస్తుంది, ఏం పర్లేదు. ఎందుకంటే అబ్రహాము పుట్టినటువంటి శారాకు పుట్టిన కుమారుడు అంటే ఆవిడకి ఎంతో ప్రీతి. ఎవరికైనా బిడ్డలంటే ప్రీతి, చంపేస్తారంటే ఎవరు ఒప్పుకుంటారు? శారా అడ్డుపడద్దని ఊపిరి మాట కూడా తెలియకుండా అంత జాగ్రత్త తీసుకుని దేవుడి సన్నిధి మోరియా పర్వతాల్లోకి వెళ్ళి ఆ కొండ మీదకి ఆ పని వాళ్ళకి ఎంతో వదిలేసి కొడుకుని తీసుకెళ్ళి ఆ కట్టిన బొప్ప కుర్రాడి మీద ఎత్తి ఆ నిప్పులు గత్తి తీసుకుని, నాన్నగారు ఇవాళ మనం వాడు మర్చిపోయాం, ప్రతిసారి ఏదో ఒక గొర్రెపిల్ల మేకపిల్ల పట్టుకెళ్ళి వాడు మర్చిపోయాడు డాడీ అన్నాడు. అది కలక వేయటానికి దేవుడు అనిపించిందన్నమాట. నిజంగా ఈ టైంలో ఆయన వెనక్కి తీసుకుపోతేనే కుర్రోడు. అక్కడికి వెళ్ళాక దేవుడు చూసుకుంటాడు ఆ కొండ మీద, పర్లేదు మనం వెళ్ళిపోదానికి తీసుకెళ్ళి బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు, ఇస్సాకును బంధించి బలిపీఠం దాని మీద పొలం మీద పడుకుని కత్తి చాపి పట్టుకుని అతన్ని వధించబోతుండగా దేవుడు మాట్లాడు, అబ్రహాం ఆగు, చాలు, నువ్వు బలి అర్పించినట్టే, నా మాటకు విధేయుడమైనట్టే, నీ కుమారుని నాకు ఇవ్వడానికి వెనకతీయలేదు నువ్వు అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. అది ఈ ఆదికాండం 22:16 చూడమ్మా. నీవు నీకు ఒక్కడే అయ్యున్నా నీ కుమారుని నాకీయ వెనుదీయలేదు కాబట్టి ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందరి ఇసుకరేణుల వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేయు. దేవుడికి స్తోత్రం. ఏమండి, ముందన్నాడు 18వ వచనంలో, మరియు నీవు నా మాట వినినందున భూలోకములో జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును అని నాతోడని ప్రమాణం చేసి ఉన్నాడు. 16వ వచనంలో దీనికి ముందు నీవు నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు వెనుకతీయలేదు కాబట్టి ఈ కార్యం చేసినందున 26:5లో ఏముందో చూడమ్మా. 26:5 ఆదికాండం 26:5
ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనినని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎవరితో చెప్పాడు దేవుడు? ఇస్సాకుతో చెప్పాడు. మీ తండ్రి గారు నా ఆజ్ఞ కట్టడల మాటలు ఎక్కడా మేరలేదయ్యా, నువ్వు కూడా అలా బ్రతికితే నీకు ఆశీర్వాదం ఉండదని దేవుడు. మనం కొన్నిసార్లు చెవులతో ఆయన మాటలు ఇక్కడ వింటాం, కానీ వాటి ప్రకారం మనం పాటించం. అదే మైనస్ మాట. ఇక్కడ విన్న మాటలు మన హృదయం పెట్టుకుని దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు, ఏమి చేయొద్దు అంటున్నాడు, ఏమి చేయమంటున్నాడు, ఆయన మాట వినే విషయం మనం ఎలా ఉండాలి అనేటువంటిది మనం జాగ్రత్త హృదయంలో నిశ్చయపరచుకోవాలి. ఎక్కడ ఏ కోశాన్న దేవుడి దగ్గర అవిధేయత చూపొద్దు. మనం విధేయత చూపే కొద్ది నీకు ఆశీర్వాదాలు కలుగుతాయి. దేవుడికి స్తోత్రం. దేవుడు నీ బాగోగు కోసమే నువ్వు ఇలా నడవాలని చెప్తాడు. నువ్వు వింటే నువ్వు అభివృద్ధి పొందుతావని దేవుడి మాటలు ఇక్కడ చెప్పండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 1 నుండి 14 వచనాల్లో దేవుడు మాట వినటం వల్ల కలిగే మేలు గురించి అక్కడ రాయబడింది. చాలా 1-2 వచనాలు చదవండి, అన్ని చదవలేము కానీ. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నీవు నడుచుకుని ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవించబడదు, పొలముల విషయంలో దీవించబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టి, అంటే ఇంటిలో ఉన్న వెజర్స్, నీ యొక్క ఇంటిలో ఉన్న పనిముట్ల మీద కూడా దేవుడు దీవుడు కదా. నీవు ఇంటిలోకి వచ్చేటప్పుడు దీవించబడతావు, బయటకు వెళ్ళేటప్పుడు దీవించబడతావు. నీ మీద పడు నీ శత్రువులను. చూసారండి, నీ మీదకి ఎవడన్నా శత్రువు వస్తే, దేవుడు మాట వింటున్న నీ మీదకి శత్రువు వస్తే దేవుడు వాడి విషయం దేవుడు చూసి వాడు హతమైపోయినట్టు దేవుడు చూసుకుంటాడు. వారు ఒక త్రోవను నీ మీదకి వచ్చి 7 త్రోవలు వెతుక్కొని నీ ఎదుటి పారిపోతారు. నీ కొట్లలో నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నడుచుకొని ఎడల ఆయన నిన్ను తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడినట్టు చూచి నీకు భయపడుదురు. సరే, ఇవన్నీ వాక్యం చివరి వచ్చినాక వచ్చిందండి. 14-13 చివరి వచ్చింది. నీవు అనేక జనములకు అప్పించదవు కానీ అప్పు చేయవు. ఇంకా నువ్వు పైవాడవు ఉందవు కానీ క్రింది వాడవుగా ఉండవు. తలగా ఉందవు కానీ తోకగా. ఆ ముగింపు వాక్యం ఇక 15 వచ్చిన నుంచి ఆ వచనాలు చదివితే వెన్నులో వణుకు ఇచ్చేస్తాను. శాపాలు, దేవుడు మాట వినకపోతే ధిక్కరిస్తే కలిగే శాపాలు. నిజంగా అయ్యే చదవాలి, దీవెలుగా చదవాలి. దేవుని మాట వినకపోతే కలిగే నష్టాలే చదవాలి. అసలు అవి చదివితే నిజంగా భయభక్తులు వస్తాయి మనకి. అది ఇంటికెళ్ళి చదవండి. దేవుడికి స్తోత్రం. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవా మాట విని లోబడితే కలిగే దీవెనలు ఉన్నాయి. ఆయన మాట వినకపోతే కలిగే నష్టాలు, కుష్టు ఉంది, క్షయదగ్గులు ఉన్నాయి, పుళ్ళు ఉన్నాయి, ఇక ఎన్నో, ఇక భూమి మీద ఉన్న జబ్బులన్నీ వివరాలు అక్కడ రాయబడి. అవన్నీ రావటం గల కారణాలంటే తెలుసా మానవులకి? దేవుని మాట ఎక్కడో నువ్వు జవదాడుతున్నావు, దేవుని మాట తిరస్కరిస్తున్నావు. లోబడవలసిన కాదు నువ్వు లోబడనందువల్ల ఇలాంటి శిక్షలు. కీర్తన గ్రంథం 81వ కీర్తన 13వ చరణం చూద్దామండి. దేవుడు ఏమంటున్నాడు? 81వ కీర్తన 13వ చరణంలో, అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడల
ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమై వారి శత్రువులను అణగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. దేవుడికి స్తోత్రం. ఇక్కడ దేవుడు ఏమంటాడు తెలుసండి, మానవులు అయ్యో అనేటప్పుడు ఇలా నెత్తిమే చేయించుకుంటారు. అయ్యో అనేటప్పుడు ఒక బాధాకరమైన ఓడది అయ్యో. ఇక్కడ దేవుడు అంటున్నాడు, అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడల, ఇశ్రాయేలు నా మాట వినని ఎడల ఎంత మేలు జరుగుద్ది వాళ్ళకి. ఇశ్రాయేలు నా మాట వినకపోవటం వల్ల కీడులు వస్తుంది, నా మాట ధిక్కరించినందువల్ల కీడులు వస్తుంది, నా ఆజ్ఞల ప్రకారం నడవనందువల్ల నష్టాలు పొందుతున్నారు మీరు. కాబట్టి దేవుని ప్రజలు దేవునికి లోబడినంత కాలం వాళ్ళ జీవితం చాలా 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 ఆశీర్వాదాలతో. ఇశ్రాయేలు యొక్క రాజుల చరిత్ర చదివితే దేవుని మాటకు లోబడిన వాళ్ళు ఎంతగా దీవించబడ్డారో రాజులు, దేవునికి అవిధేయులైన వాళ్ళు ఆ రాజ్యాలు వాళ్ళ యొక్క ప్రభుత్వాలు ఎలా కూలిపోయి ఉంటుంది. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునికి సంపూర్ణ విధేయత కలిగిన వారమై ఆయన మాటలు విందాం. ఆయన మాట కష్టతరంగా ఉన్న అదే నీకు దీవెన. ఆయన చెప్పిన మాటల ప్రకారం నువ్వు జీవిస్తే నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించుకునే పని లేకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అయ్యో ఇశ్రాయేలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు అంటాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో చక్కని మాట కూడా ఉంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో, మీరు సమ్మతించిన మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు, సమ్మతించక తిరుగుబడిన ఎడల నిశ్చయముగా ఖడ్గము పాలవుతుంది. ఖడ్గం అంటే మరణం. ఇక్కడ దేవుడు ఏమంటే ఇశ్రాయేలు ప్రజలు ఉద్దేశించి, ఇప్పటికైనా మీరు సమ్మతించిన నా మాట వింటే భూమి మీద ఉన్న సమస్త మంచి పదార్థాలన్నీ కూడా మీరు అనుభవించేటట్టు నేను చేస్తాను. భూమి మీద ఎన్నో మంచి పదార్థాలు కళ్ళతో చూడటానికి కొనుక్కు నోట్లు వేసుకోవడానికి కొన్నిసార్లు. ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ పరిస్థితి వాటిని చూడగానే మనం కొనలేవులే, తినలేవులే, చేయలేవులే అనిపించింది. కానీ దేవుడు మీ గురించి ఉద్దేశించింది ఏంటంటే భూమి మీద ఉన్న ప్రతిఫలం నువ్వు తినాలనేటువంటిది దేవుడి యొక్క కోరిక. ఆయన సృష్టించిన సృష్టిలో మాధుర్యాన్ని నువ్వు అనుభవించాలనేది ఆయన కోరిక. ప్రతి పండును నువ్వు తినాలి. దేవుడు అలా అనుకుంటున్నాడు. నేను సృష్టించిన ప్రతి పదార్థము ఏం చేయాలి ఏమా మీరు అనుభవించిన దేవ, దీనిలో ఇంత మాధుర్యం పెట్టావా, నువ్వు ఎంత గొప్ప దేవుడు. నీ ఒక ద్రాక్ష పండు నోట్లు వేసుకున్నప్పుడు దాని మాధుర్యం అనిపిస్తున్నప్పుడు, దేవ ఎంత మాధుర్యం పెట్టావు. సీడ్లెస్ ద్రాక్షలు వచ్చినాయి, రకరకాలు ఇంత బారు వచ్చినాయి. అవన్నీ కూడా దాంట్లో కనీసం తీసుకుంటే గెంజుకోవట్లేదు దాంట్లో కదా, ఎంతో మధురమైన ద్రాక్షలు ఉంటాయి. అవన్నీ తినేటప్పుడు దేవుని ప్రేమను మనం గుర్తు చేస్తాం. దేవుని సృష్టిలో అనేకమైన మనం మేలుకొలు చేశాం. హల్లెలూయా. ఎన్నో ఫలాలు ఇచ్చాడు. ఆ ఫలాలన్నీ ఎవరి కోసం చేశాడు దేవుడు ఏమా, తన బిడ్డలు అనుభవించాలని. ఏదైనా తోటలో అన్నీ ఉన్నాయి. అప్పుడు ఏదైనా తోటలో మానవుల కొరకు అన్నీ చేసి జరిగిన తప్పు ఏంటంటే అవి తినాల్సిన బదులు దేవుడు తినొద్దన్నా తినేసాడు. దేవుడు తినొద్దన్నది. కాబట్టి మనం కూడా దేవునికి వ్యతిరేకంగా నడుచుకునే శాపాలు వస్తాయి. దేవుడు మాట వింటే మనకి ఎంతో దీవెన వస్తుంది. ఇక్కడ అంటున్నాడు, మీరు సమ్మతించిన మాట వింటే మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు, మీరు సమ్మతించక తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలవుతారు, మరణానికి వెళ్ళిపోతారు. కాబట్టి మనం దేవుని మాట వినవలసిన వారమై ఉన్నాం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయంలో, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15 వచనం 16 వచనంలో దేవుడు ఇంకా ఇలా వివరంగా మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు గురించి. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ మాట? ఇశ్రాయేలు గురించి మాట్లాడు.
ఎక్కడి నుండి? ఐగుప్తు దేశంలో కఠిన బానిసత్వంలో 430 సంవత్సరాలు మగ్గిపోతున్నటువంటి ఇజ్రాయేల్ జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అక్కడ నుండి దానిని, అంటే ఒక దానిని అనే విషయం జనాంగానే కాకుండా ఒక విధేయత చూపని ఒక స్త్రీనిగా మాట్లాడుతున్నాడు. నువ్వు కనుక నా మాట విని నన్ను వెంబడిస్తే నీకు మంచి ఈవులు ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ నుండి దాన్ని తీసుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు ఇస్తాను. ఐగుప్తు దేశంలో ఉన్నారు వీళ్ళు, ద్రాక్ష చెట్లు వీళ్ళు సొంతమేమీ లేవు. అక్కడ అరువు బ్రతుకులు బ్రతుకుతున్నారు, దెబ్బలు తింటున్నారు, చంపబడుతున్నారు, హక్కులు లేవు. ఆ చేతికి మూతికి వచ్చే ఆహారమే తప్ప అంతకు మించి ఏమి ఇశ్రాయేలు పొందట్లు. అక్కడ వాళ్ళు సొంతంగా అక్కడ పొలాలేమీ లేవు. కానీ దేవుడు ఏమంటే అక్కడ నుండి దానిని, అంటే ఇశ్రాయేలు జాతిని తోడుకొని వచ్చి దానికి నేను ద్రాక్ష చెట్లను ఇత్తును, ఆగోరు లోయను, అంటే శ్రమగల లోయను, శ్రమలు తీసేసి నిరీక్షణ ద్వారముగా దాన్ని చేస్తాను. ఆగోరు అంటే శ్రమ. చూడండి, ఒక కుర్రాడిని చంపేశారు చూడండి, దొంగిలిస్తే వస్తాడు పేరు ఆకాను కదా. ఎరుకో పట్టణంలో ఉన్న ఆస్తులు మీరు ఎవరు తీసుకోవద్దు కొల సొమ్ము కానంటే ఆకాన్ అనేవాడే బంగారం వెండి క్షీణాలు వస్త్రాలు తీసుకుని దేవుని మాట తిరస్కరించాడు. ఆకోరు లోయలోనే అతను కొట్టి చంపేశారు, రాళ్ళేసుకొని చంపేశారు. దేవుడు అలాంటి శిక్ష విధింపు చేశాడు. అనేక మంది ఇశ్రాయేలు చచ్చిపోవడానికి ఇతను కారకుడయ్యాడు. కాబట్టి ఆకోరు అంటే శ్రమలోయ అని అర్థం. నీ దేవుడు ఏమంటే నేను ఆకోరును నేను అక్కడి నుండి దాన్ని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల విత్తును, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినట్టు. చూడండి, ఇశ్రాయేలుని విడిపించే పరిస్థితిలో దేవుడికి అప్పుడు లోబడ్డారంట. ఈ శ్రమలు దాటితే చాలు, ఈ బాధలు తప్పితే చాలు, ఈ కొరడా దెబ్బలు తప్పితే చాలు, ఈ భారమైన ఇటుకలు చేసే పని తప్పితే చాలు అన్నట్టుగా దేవునికి విధేయత చూపించారు. తొలిలో రాను రాను చాలా మోషేని ఇబ్బందులు పెట్టారు. దేవుడు కూడా చాలా కోపాన్ని రప్పించేశారు కదమ్మా. నా మాట విన్నట్టు 16 అది ఇచ్చట నుండి నా మాట వినును. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, నీవు నన్ను బయలుదేవత పేరు పెట్టి పిలవద్దు. నువ్వు బయలు అని నన్ను పిలవక నా పురుషుడవు లేదా నా యజమానుడు అని, నా భర్త అని నన్ను పిలుతువు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు స్తోత్రం. భర్తే కదా భారాలన్నీ భరిస్తాడు, భర్తే కదా పోషిస్తాడు, భర్తే కదా భయం లేకుండా కాపాడుతాడు. ఇప్పుడు నన్ను బయలు అని పిలవద్దు, బయలు దేవతల్లాగా నన్ను అనుకోవద్దు. నువ్వు నా యజమానుడు, నా భర్తవు అన్నట్టుగా నువ్వు నన్ను అంగీకరిస్తే నీకేమిస్తాను? ద్రాక్ష చెట్లను ఇస్తాను, పొలాలు ఇస్తాను, ఇల్లు ఇస్తాను, మీకు అన్నీ ఇస్తానని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. ఎప్పుడు? తొలిలో విన్నట్టుగా, ఎప్పుడు ఐగుప్తు నుంచి విడిపించబడినప్పుడు విన్నట్టుగా, ఎప్పుడూ నా మాట వింటే ఎప్పుడు నీకు తోడుకుంటానంటాడు. దేవుడికి స్తోత్రం. రక్షణ పొందిన కొత్తలో మోకరించి 3 గంటలు ప్రార్థన చేసేవాడు, బైబిల్ అదే చదివేవాళ్ళు, గుడికి టయానికి వచ్చేవాళ్ళు, దేవుడు అంటే ప్రేమ వ్యక్తం చేసేవాళ్ళు. రాను రాను ప్రార్థన, ఆరాధన, పాటలు అయిపోయాక అడుగు పెడుతుంటారు. అంటే దేవుడి పట్ల మీ భక్తి సన్నగిలుతుందా? ఏమండి, 6ంటికి ప్రార్థన అంటే ఎప్పుడు రావాలి? ఏమండి, 6ంటికే రావాలి. ఒక 5 నిమిషాల ముందు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తుంది. ఏంటి చేయకండి. దేవుడి పట్ల నీకున్న శ్రద్ధను చూపించండి. నువ్వంటే నాకు ఇష్టం నాయనా, నువ్వంటే నా ప్రాణం. వెలంపేటలో ఐడిగల్ సంఘం పెళ్లి తీసి పాస్టర్ గారు అడుగుతున్నాడు, అమ్మాయి ఈ అబ్బాయి అంటే నీకు ఇష్టమేనా అని అడిగాడు. ఆవిడ ఏమన్నా తెలుసా? నా ప్రాణం అండి. మేము వదిలిపోయాం.
అలాంటి మాట నేను ఎప్పుడు వినలేదు పెళ్ళిళ్ళలో. అంత ధైర్యంగా ఒక స్త్రీ చెప్పటం అంటే ఆ మాట మాకు ఇష్టమే, కానీ ఆ ప్రజల్లో ఒక ఆశ్చర్యం కలిగించింది. అమ్మాయి, ఈ పిల్లడంటే నీకు ఇష్టమేనంటే, ఇష్టం అంటారంటే నా ప్రాణం అండి అంతండి. దేవుడికి ఇష్టం. యాజ్ వెల్ యాజ్ దేవుడు అంటే మనకు అలాంటి మాట రావాలి మనోడు. యేసై అంటే నా ప్రాణం అండి, ఆయన సన్నిధి అంటే నా ప్రాణం అండి, ఆయన పూటం అంటే నా ప్రాణం అండి, ఆయన మాట అంటే నా ప్రాణంతో నేను చాలా ఇష్టపడతానండి. నేను అన్ని పనులు అట్ట పెట్టేసి ముందు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానండి. నాకు ఈ భర్త కంటే, పిల్లల కంటే, ఈ లోక జంజాటాలన్నిటికంటే ఆయన అంటే నా ప్రాణం అని ఎప్పుడైతే నువ్వు భావిస్తావో అప్పుడు నీకు ఆరోగ్యము, ఆస్తి, సమస్తం దేవుడు అన్నీ ఇవ్వగలడు. ఆయన దేవుడికి స్తోత్రం. నీవు నా యజమానుడు అని అంటే ఆయన ఏమిస్తాడమ్మా? నేను అక్కడ నుండి దాన్ని తోడుకుని వచ్చే దానికి ద్రాక్ష చెట్ల నెత్తును, ఆగోరు అనగా శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట అప్పుడు వినినట్లుగా అది ఇచ్చట నుండి నా మాట వినుడు. దేవుడు అలా ఆశిస్తున్నాడు. ఏంటి? కనాను దేశం తీసుకొచ్చి వారికి కట్టని ఇళ్లను, పెట్టని పొయ్యను, నాటని తోటలను, త్రవని బావులను, నా మంచి ఫలభరితమైన దేశం, నింపని ఆస్తిని, అంటే వీళ్ళు సమకూర్చిన ఆస్తిని దేవుడు వీళ్ళకి ఇచ్చేసి అన్నీ సిద్ధం చేసి వీళ్ళకి ఇచ్చాడు. దేవుడు ఏం ఆశిస్తున్నాడు? ఇవన్నీ ఇచ్చి ఇక్కడి నుంచి నా ప్రజలు నన్ను ప్రేమిస్తారు, నాకు ఇష్టలుగా నడుచుకుంటారని ఆశించాడు. అవన్నీ ఇచ్చిన తర్వాత ఆ సుఖాల్లో పడిపోయి దేవుడి సన్నిధికి వెళ్ళటం మానేశారు. దేవుడు మాటలు పాటించడం మానేశారు. దేవుడు అన్నాడు, 6 సంవత్సరాలు పండించుకుని 1 సంవత్సరం వదిలేయండి రా అన్నాడు. ఆయన మాట అక్కడ తగ్గిపోయాడు. 6 దినాలు పనిచేసుకుని 1 దినం నా సన్నిధిలో అది వదిలేశారు. ఇక అన్నీ కలిగిన తర్వాత ఏమవుతుందంటే ఒక పెద్ద ప్రమాదకరమైన స్థితి ఏంటంటే, మనుషులతో అన్నీ కలగక ముందు నీ ప్రార్థన ఒకలాగా ఉంటుంది, కలిగిన తర్వాత నీ నడవడి వేరుగా, అన్నీ సంతృప్తికరంగా అన్నీ దేవుడు ఇచ్చేసిన తర్వాత మారిపోద్ది ప్రవర్తన. ఒక విశ్వాసి చక్కగా దేవుళ్ళు నడుస్తాడు. సండే స్కూల్ బిడ్డ కానీ దేవుళ్ళు నడుస్తాడు. నడుస్తూ దేవుళ్ళు పాస్టర్గా చెప్పినట్టు నడుస్తున్నాడు. పోవటానికి, ప్రార్థనలకు అన్నింటిలో ఫస్ట్ వస్తున్నాడు. బాగుంటుంది. సండే స్కూల్ పిల్లడు కానీ భక్తి అనుకున్నాడు. అతని భక్తిని చూసి దేవుడు ఆశీర్వదించాడు. సరే, ఒక ఊర్లో ఒక రైస్ మిల్ కట్టించాడు. కట్టించి దాంట్లో వచ్చిన లాభాలను లెక్కించి వారం వచ్చేదానికి దక్షిణ భాగాన్ని పంపిస్తున్నాడు. ప్రార్థన చేయించుకున్న ఫస్ట్ వస్తున్నాడు. అనతి కాలంలో మరొక చోట మరొక మిల్లు కట్టాడు. మళ్ళీ చోట అక్కడ గుమస్తాలు పెట్టి నడిపిస్తాడు. మరొక మిల్లు కట్టాడు. ఆదాయాలు ఎక్కువ వచ్చేస్తాయి, సంపదలు ఎక్కువ వచ్చేసి దక్షిణ భాగాలు ఇస్తున్నాడు, నమ్మకం కొట్టినాడు, వస్తున్నాడు. ఇట్లా 7 మిల్లులు కట్టించాడు. ఇది కట్టించాడు 7 మిల్లు కట్టించిన తర్వాత నిదానంగా ప్రార్థనకు మానేశాడు. దక్షిణ భాగాలు పంపిస్తున్నాడు. ప్రార్థనకు మానేశాడు. ఒక వారం రాకపోతే ఏదో ఈ పెద్ద ఇబ్బంది ఏదో వచ్చి ఉంటుంది, అందుకని రాలేదనుకున్నాడు. 2వ వారం రాలో, 3వ రాలో. తర్వాత ఆ కుర్రోడి దగ్గరికి వెళ్ళి, ఏంటయ్యా ప్రార్థన రావటం లేదు ఏంటయ్యా అన్నాడు. మాస్టర్ గారు, నీకు తెలియందే ఉంది, ఒకప్పుడు 1 మిల్లు, ఇప్పుడు 7 మిల్లులు అయిపోయినాయి. ఎవరు నమ్ముతామంటే మనుషుల్ని, కొట్లో ఉన్న మనుషుల్ని నమ్ముతామా? మోసాలు చేసేస్తారని. అందుకని నేను ప్రతి మిల్లుని నేను అజయమాయిష్ చేసేయాలి. ఆదివారం కూడా ఖాళీ ఉండలేదు, రాలేకపోతున్నాను. దక్షిణ భాగాలు పంపించాను, తీసుకురాలని. నాకు వచ్చే వీలు కలగట్లేదండి, వీలు కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. అప్పుడు పాస్టర్ గారు అన్నట్ట, చిన్నప్పుడు నీకు తెలిసినాడేగా, దేవుడు అన్నట్ట, ప్రభువా వీడికి ప్రార్థన రావటం ఖాళీ లేదంట, వీడికి ఇచ్చిన మిల్లులన్నీ తగలబెట్టేయండి స్వామి, కాల్ చేయండి ప్రభు అన్నట్ట. ఎవరన్నాడు? అనగలట పాస్టర్ అసలు అన్నమాట. కానీ ఆయన అనేసాడంట ఆడి మీద, ప్రభు వీడి ప్రార్థన రావటం ఖాళీ లేదంట, అవన్నీ కాల్ చేయండి, నాశనం చేసిందంట. గతంలో ఏమీ లేనప్పుడే నేను చక్కగా వెంబడించాను, అన్నీ ఉన్న తర్వాత నేను వెంబడించట్లేదు అనేసాడు. దేవుడిస్తాను. అప్పుడు గడగడలాడి ఇక అమ్మో నిజంగానే దేవుడు కాల్ చేస్తాడేమో భయపడి దేవుడిని చక్కగా వెంబడించాడు. దేవుడికి స్తోత్రం కదా.
కాబట్టి అలా ధైర్యంగా మాట్లాడే సేవకులు ఈ రోజుల్లో లేరు. ఎవరు గట్టి ప్రార్థన మానేస్తారో అనుకుని ఇక వాళ్ళని గద్దించే పరిస్థితులు పాస్టర్లో లేరు. బాప్తిసం ఇచ్చే యోహాను లాంటి బోధనలు లేవు. గట్టిగా గద్దించైతే వాళ్ళు మానేస్తారు, నలుగురిని మానిపించేస్తారని పాస్టర్ గారు ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు ఏమి కోరుతున్నాడు మన పట్ల? ఆయన మాట వినాలని కోరుతున్నాడు. ఆయన మాట వినాలని కోరుతున్నాడు. అది అచ్చటి నుండి నా మాట వినును, నీవు బయలు లేదా యజమానుడని నన్ను పిలువక నా పురుషుడము నా భక్తని నన్ను పిలుతు. ఇదే యెహోవా. దేవుడికి స్తోత్రం. నా యజమానుడా, నా రాజా, నా దేవా అంటూ ఒక దగ్గర సంబంధం దేవుడితో మనం పెట్టుకోవాలి. నువ్వంటే నాకు ప్రాణం అయ్యా, నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా, నీ మాట అంటే నాకు చాలా గౌరవం అయ్యా అని మనం దేవుడి పట్ల మన యొక్క ఇష్టాన్ని వ్యక్తం చేయాలి. దేవుడికి స్తోత్రం. నేను ఇప్పుడు 70 సంవత్సరాలు వయసు, సాలిపేట వెళ్తాను. నేను ఇప్పుడు ఇది జస్ట్ పావుగంటలో అరగంట నేను ప్రభువా, నీ సేవ చేయడం నా అదృష్టం, నీవు నన్ను పిలవటం నా అదృష్టం. ఎక్కడో తామరకొల్లో ఉన్న నన్ను పిలిచావు. ఈ పిలుపు జగత్తు పునాది వేయబడ మునిపే నా పట్ల నీకు ఆలోచన ఉంది. నన్ను ఎన్నుకున్నావు. నీ సేవ భాగ్యం నాకు భూలోకంలో ఎన్నో కోట్ల మంది ఉండగా నాకు ఈ భాగ్యం నాకు ఇచ్చావు. నీ సేవ చేయడం నాకు అదృష్టం. నేను సంతోషంగా చేస్తాను. కడశ్వాస విడిచే వరకు కూడా నీ పనిలో రష్గా ఉంటాను, ఈ పని చేస్తాను అని దేవుడితో మాట్లాడుకుంటూ వెళుతున్నాడు. దేవుడికి స్తోత్రం. అలాగే ఒక మనిషితో మాట్లాడుకున్నట్టే నువ్వు కూడా అలా మాట్లాడుకోవచ్చు దేవుడితో. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నా ప్రాణం, నీ వాక్ అంటే నాకు ఇష్టం, నీ సన్నిధి అంటే ఇష్టం అని మనం దేవుడితో నా యజమానుడా, నా భర్త అంటూ దేవుడికి నీపై ఒక అధికారిగా ఆయన నువ్వు అనుకోవాలి. దేవుడికి స్తోత్రం. నీ ప్రాణానికి ప్రియమైన వాడుగా యేసును భావించుకోవాలి. అట్లా భావించుకోవాలి. తర్వాత లూకాసు సువార్త 5వ అధ్యాయం 5-6 వచనాలు మనం చూద్దాం. లూకాసు సువార్త 5వ అధ్యాయం 5-6 వచనాలు. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితేము కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతులని ఆయనతో. చూడండి, ఒక సముద్రం ఒడ్డున యేసు ప్రభు వారు వెళితే సముద్రం ఒడ్డుకి జనమందరూ వచ్చేసారు. ఇజ్రాయేల్ దేశం అందరూ వచ్చి ఆయన ముట్టుకోవాలని, తాకాలని మీద పడిపోతుంది. నేను ప్రార్థన చేయించుకొని మీద పడిపోతుంటే ప్రభు ఆ ఉదయకాలం, ఇలాంటి ఉదయకాలంలో వచ్చేసారు ఆయన దగ్గరికి. మీకులాగా వచ్చేసి మీద పడిపోతుంటే సీమోను అనేవాడు అతను మనుషులతో కలిసి రాత్రి అంతా వేటాడాడు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. దురదృష్టం అంటే ఎంతో దురదృష్టం ఆ రోజు తెలిసి. ఒక్క చేప కూడా రాలేదంట. అంత రాత్రి అంతా ప్రయాసపడ్డాడు. ఆ గల్లీ సముద్రం గుడ్డోడు వెతికిన కూరని చేపలు దొరికిందంట. వీళ్ళకి అసలు చేపలే పడలేదంటండి. ఇంత దురదృష్టాన్ని వాళ్ళ కడుక్కుంటున్నారు నిరుత్సాహంతో. ఏంటంటే బాగు చేసుకుని ఆరేసుకుని ముద్ద తిని పడుకుని మళ్ళీ రాత్రికి వస్తారు వీళ్ళు. ఏసు అన్నాడు, బాబు కొంచెం నీ నావలోకి ఎక్కనా అన్నాడు. అదంతా భాగ్యం బాబు ఎక్కడ అన్నాడు. యేసు ఎక్కాడు. కొంచెం 4 అడుగులు లోహంతో ఈ మీద అడిపోతున్నారు. కొంచెం అంత దూరం 4 మూరలు చూసి యేసుప్రభు అక్కడ ఆఫ్ చేయమని చెప్పి ప్రజలు ఇంటి లోనకు రాకుండా అక్కడి నుంచి బోధించి ప్రార్థించి పంపేశాడు. సరే ఇప్పుడు అన్నాడు, నీ నావలో ఇప్పుడు దాకా నాకు స్థలం కొంచెం లోనకు నడుపన్నాడు. ఈ బోధకుడికి కొంచెం సముద్రంలో చూడటానికి ఇష్టమే అనుకున్న 4 అడుగులు కొంచెం లోనకు తీసుకెళ్ళి ఇప్పుడు మీ వలలో ఈ కుడివైపున వేయండి అన్నాడు. ఆల్రెడీ వల్ల కడిగేసుకుని ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. నేను కొంచెం పోవాలి. ఇప్పుడు ఈయనేం అడుగుతున్నాడు, మళ్ళీ వలలు వేయమన్నాడు. ఈ బాబు గారికి చేపల వేట చూడాలని ఉంది, పోవాలనుకుంటున్నాడు. ఇన్ని వేల మంది నీ మాట వింటాకు వచ్చినప్పుడు ఇంత గొప్ప మాట మనం పాటిస్తే తప్పే ఉంది. ఇంకా 2-3 గంటలు లేట్ అవుతుంది, ఈ బాబు గారిని మనం సంతోష పెడదామని ఏం చేశాడంటే ఆ యేసు మాటను బట్టి అలా వల వేసి లాగితే వల నిండా కిక్కిరిసిపోయిన చేపలు పట్టాడు. దేవుడికి స్తోత్రం. యేసు మాట వింటే దీవెనలు అలాగే వస్తాయి. ఎక్కడో వ్యతిరేకత మనం పీడిస్తుంది, ఎక్కడో నువ్వు దేవుడికి లోపడతావు. నీ మారు మనసు, నీ పాపక్షమాపణ విషయం, నీ బాప్తిస్మ విషయంలో ఏదో నేను సమస్య వేధిస్తుంది. నీ జీవితాన్ని క్రమపరచుకోవడంలో ఎక్కడో తేడా పడుతుంది. సరి చేసుకున్నాం, తప్పు లేదు. దేవుడికి స్తోత్రం. అందరూ పరిపూర్ణులు కాదు, అందరూ 100% నీతిమంతులు కాదు. మనం ఏం చేయాలండి, ఈ బోధలన్నీ ఎందుకు మనం సరి చేసుకుంటాకే కదా.
దేవుడి దగ్గర మనం సరి చేసుకున్నాం. అతను దేవుడు మాట విని, ప్రభువు మాట విని వల పరుచుకుంటూ వచ్చాడు. తీర లాగుతున్న వల నిండా చేపలు ఉన్నాయి. ఆ వల చిరిగిపోయే ప్రమాదం వచ్చేసిందంట. ఆ చేపలు గుద్దుకుంటాడు. ఒరే, మీరు వచ్చి మాకు కూడా సహాయం చేయండి అని సముద్రంలోంచి వస్తున్న వాళ్ళకి అల్పడిగి ఆళ్ళు కూడా తీసుకుని జాగ్రత్తగా ఉండలేదు. వల నిండా చేపలు. దేవుడు మాట వింటే కలిగి దీవెనలు అలా ఉంటాయి. యేసు మాటకు విధేయులైతే కలిగి ఆశీర్వాదాలు ఉంటాయి. జీవితంలో కని విని ఎరగనటువంటి ఆశీర్వాదాలు దేవుడు నీకు చూపించాలనుకుంటాడు. దేవుడు ఇస్తాడు. భూమి మీద ఉన్న అనేకుల కంటే నేను హెచ్చిస్తానని దేవుడు మాట చెప్తాడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం దేవుని మాట విందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనం పడి చదువుతారా? యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా వివాహంలో జరిగిన అద్భుతం గురించి యేసు అబ్బాయి ద్రాక్ష రసం లేదని అక్కడ చెప్పారు పెళ్లిలో. యేసు తల్లి వచ్చి ఇంత చెప్పింది, అయ్యా ఇక్కడ ద్రాక్ష నువ్వే ఏదైనా అద్భుతం చేయగలరు, ఇక్కడ లేకపోతే అవమానం పాలైపోతుంది కుటుంబం అని చెప్పింది. అప్పుడు పనివారిని పురమాయించాడు. అయ్యా ఏం చేయమంటావనండి? ఈ బాణలన్నీ నీళ్లతో నింపేయండి అన్నాడు. 6 రాతి బాణలు నీళ్లతో నింపేయండి అన్నాడు. వారు వాటిని అంచుల వరకు కరెక్ట్గా పూర్తిగా నిండిపోయే వరకు నీళ్లతో నింపేశారట. ఇంకా ఆలోచన ప్రభు అన్నారు, వీటిని ముంచి విందు ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళండి. ఆ విందు ప్రధాని ఈ ద్రాక్ష రసం రుచి చూసి కోప్పడి పెళ్లి కొడుకుని పిలవడిటు, ఎరా ఇప్పుడు వరకు ఇంత మంచి ద్రాక్ష రసం ఎక్కడ దాచుకున్నావు? ముందు పోసిందేమో కల్తీ రసం పోసావు అందరికి, ఇప్పుడు ఒరిజినల్ రసం ఉందరా, ఎక్కడ దాచారు ఇప్పుడు వరకు? ది బెస్ట్ ద్రాక్ష రసం అన్నాడు. దేవుడు స్తోత్రం. యేసు మాట ద్వారా నీరే ద్రాక్షరసంగా మారిపోయింది. యేసు మాటకు లోబడితే అన్ని అద్భుతాలు చూస్తాం. వాడు అంచులు పట్టుకుని నింపారండి వాడి విధేయత. ఎందుకంటే ద్రాక్షరసం కావాలని అనవసరాన్ని పని పెడతారు మాకు అని అనలేదు వాడు. ఇప్పుడు కావలసిన ద్రాక్షరసం ఎవరన్నా ద్రాక్షరసం వచ్చే దారి చూపించాలి కానీ నీళ్లు నింపమంటారండి సార్. ఇలాంటి ఎదురు ప్రశ్న ఆయన చెప్పింది చేశారండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అంచుల వరకు నింపారండి. అప్పుడు దేవుడు అన్నాడు, వీటిని ముంచి తీసుకెళ్ళి విందు ప్రధానికి చూపించాడు. అద్భుతం చేశాడు. నీ జీవితం రుచికరమైనదిగా చేస్తాడు. నీ జీవితం ఆశీర్వాదకరంగా చేస్తాడు. నీ కుటుంబంలో అక్కర్లన్నీ తీరుస్తాడు. నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని తీరుస్తాడు. ఆయన మాట వింటే దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అపొస్తలుల కార్యం 27వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది, అప్పుడు ఈ హానియు నష్టమును మీకు కలగకపోయి ఉండేది అంటున్నాడు. ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారిని ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే రోమాకి తీర్పుకి తీసుకెళ్తున్నారు. ఇతనితో పాటు 276 మంది సైనికులు, మొత్తం 276 మంది ఖైదీలను తీసుకెళ్తారు. ఖైదీలు తీసుకెళ్ళి వాడనమాట. 276 మంది నేరస్తుల్ని వాడలో తీసుకెళ్తారు. దీంట్లో అందరూ నేరస్తులు, కొంతమంది వాడ పనివారు, వాడ ఓనర్సు, కెప్టెన్, కొన్ని పనివారు అందరినీ వేసుకుని ఖైదీలు అందరూ వేసుకుని మొత్తం 276 మంది ఉన్నారు ఆ వాడలో. పౌలుకు కూడా వీళ్ళలో ఖైదీ అనమాట. అయితే ఈయన ఏమన్నాడంటే, వాడ బయలుదేరి కొంత దూరం వెళ్ళిన తర్వాత క్రేతు అనేటువంటి ఒక రేవు వచ్చిన తర్వాత, ఏవయ్యా ఇక్కడ వాడని ఇక్కడ రెస్ట్ కొరకు ఇక్కడ ఆఫ్ చేయండి, ఇది మంచిది మీకు కూడా అన్నాడు. వాడ ఓనర్స్, కెప్టెను ఆలోచించు. ఆఫ్టర్ ఆల్ ఒక ఖైదీగాడు చెప్పిన మాట మనం వినాలా? ఇక్కడ పౌలు గారు దేవుని సేవకుడు. అక్కడ యూదులు మోపిన నేరాల గురించి ఆ సీజర్ రాజుతో చెప్పుకుందామంటే అక్కడ ఆడికి వెళ్తున్నాడు తీర్పు కోసం. దైవ సేవకుడిగా వాళ్ళు భావించకుండా ఆఫ్టర్ ఆల్ ఖైదీ మాట మనం ఏంటయ్యా, కానీ ఇక్కడ కాదు ఇంకో రేవులోకి వెళ్దాం, అక్కడెక్కడన్నా వేరే చోట వేరే పట్టణం దగ్గర ఆగుదాం, ఇక్కడ మనకు సరి కాదనుకుని ఆ మాట వినకుండా దైవ సేవకుడు తృణీకరించి వాడని నడిపించాం. పోనివ్వండి వేరే చోట ఇంకొక ఊర్లో ఉందామని మెల్లిగా కదిలారు. మెల్లిగా తుఫాను మొదలైంది. అది పెద్దదైంది. వాడ బద్దలైపోయే స్థితికి వచ్చింది. 14 రోజులు పగలో రాత్రి అనే తేడా లేకుండా తుఫాను చిక్కిపోయారు. సూర్యుడు కనబడలో వెలుగు కూడా కనబడలేదు. చీకట్లో అంధకారంలో ఉన్నారు. వాడ పగిలిపోయే స్థితి వచ్చింది. లోన గోధుమలు బస్తాలని సముద్రంలో ఉంచేశారు. తేలిక చేద్దాం బ్రతుకుతామని.
ఇక భార్యను చూస్తామని, బిడ్డను చూస్తామని తిరిగి ఇంటికి వెళ్తామని నమ్మకం ఎవరికీ లేదు. ఒక దైవ సేవకుడు మాట తృణీకరిస్తే కూడా అన్ని నష్టాలు కలుగుతాయి. దేవుడికి స్తోత్రం కలుగుతాయి. ఒక దైవ సేవకుడు గుర్తించకపోతే, ఇక్కడ బాగా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత విమర్శిస్తే నీ కుటుంబానికి క్షేమం కలగదు. కుటుంబానికి ఇక్కడ బాగానే విన్నట్టుగా నటిస్తారు, ఇంటికి వెళ్ళి ఆడిలా చెప్పాడు ఆ పాస్టర్ గారు అంట. అది ఎవరింటారో తెలుసా? దేవుడు వింటాడు ఆ మాట. నేను ఎవరి తరపున పనిచేస్తానో నాకు తెలుసు, దేవుడి తరపున పనిచేస్తాను. మీరు దేవుడిని గౌరవించండి, ఆయన సేవకుల మాట వినండి, మీకు మేలు కలిగింది. హల్లెలూయా. అయితే పౌలు అంటాడు, మీరు నా మాట వినుంటే ఇంత నష్టమును హానియు మీకు కలగకపోయి ఉండేది. ఇదిగో 14 రోజులు బట్టి మీరు అన్నం లేకుండా ఉన్నారు, మీరేమీ తింటలేదని నేను తినలా, ఇంకెంతకాలం ఉంటాం తినకుండా? దేవుడు గడిచిన రాత్రి నాతో మాట్లాడి తన దూతను పంపించాను. ఈ 276 మంది మనుషులు నీకు అప్పగించాను, వీళ్ళందరూ రక్షణ పొందుతారు, మీకు కానీ ఓడలో ఉన్న ఎవరికి కానీ సామాను కానీ నష్టం కలగదు అని దేవుడు మాట్లాడాడు. ఏమై దేవుడు గడిచిన రాత్రి ఇలా మాట్లాడు, మీరు తినపోయినా నేను తింటున్నాను చూడండి, మీరు కూడా ధైర్యం తెచ్చుకున్నాను. ప్రభువు నామాన్ని బట్టి ప్రార్థన చేసి కృతజ్ఞత చెల్లించి ఆ రొట్టెని తిన్నాడు. అప్పుడు అందరూ తిన్నారు ధైర్యం చేసి. దేవుడు ఇస్తాడు. ఈయన మాట నమ్మారు. ఆ 276 మంది రక్షించబడ్డారు. ఓడలో ప్రయాణం చేస్తారు, అందరూ కూడా దేవుడు ఇస్తాడు. పౌలు ఈ ఓడ ప్రయాణంలో వాడతో ఉండటం వల్ల ఈయన భక్తి విశ్వాసాలు, ఈయన ఇచ్చిన ధైర్యం గల మాట అనేకులు రక్షించింది. వాళ్ళందరూ ఓడలో ప్రయాణం చేస్తారు. నేరస్తులు, అధికారులు అందరూ కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నారు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఆయన మాట వింటే ఈ నష్టం కలగకపోయింది. యోహాను సువార్త 5:24లో చివరి మాట, యేసు నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములోని జీవములను దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చూపించాను. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నా మాట విని నన్ను పంపిన తండ్రి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం మోక్షం పొందుతాడు, వాడు తీర్పులోనికి వెళ్ళాడు, తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి వెళ్తాడు. చూడండి, ప్రతి మానవుడు చచ్చిపోయిన తర్వాత తీర్పులోకి వెళ్తాడు. కానీ యేసును నమ్మి తండ్రి అయిన దేవుని విశ్వాసం ఉంచేవాడు తీర్పులోకి వెళ్ళాడు. ఒకవేళ ఎవరైనా తీర్పులోకి వెళ్ళాడంటే ఆరని అగ్నిగుండంలోకి నిత్య శిక్షలోకి వెళ్ళిపోతాడు. మనం తీర్పులోకి ఆరని అగ్నిగుండంలోకి వెళ్ళకూడదు. యేసు మాటకు లోబడి ఆయన సేవకుల మాట విని ఆ బోధన అంగీకరించి నువ్వు పరిశుద్ధతగా నడిస్తే దేవుడికి ఏమి ఇస్తాడమ్మా? నిత్య జీవం ఇస్తాడు. దేవుడు ఇస్తాడు. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం అనే మోక్షము గలవాడు, వాడు తీర్పులోనికి రాడు. తీర్పులోనికి రాక మరణిస్తే మరణంలో నుండి జీవములోనికి దాటి వెళ్తాడు. జీవం అంటే మోక్షంలోకి వెళ్తాడు. మనం తీర్పులోకి వెళ్ళేవారంగా ఆరని అగ్నిగుండంలోకి వెళ్ళేవాడు ఉండకూడదు, కానీ దేవుని రాజ్యాన్ని సంపాదించుకోండి. దేవుడి మాటలు మీ హృదయంలో తీర్చుకున్నారు. హల్లెలూయా.